హే గైస్, వెల్కమ్ టు రోడాతిన్ స్మాల్ స్టోర్. ఈ వీడియో వచ్చినప్పుడు నేను నైట్ రికార్డ్ చేస్తున్నాను. ఫేస్ మొత్తం టైట్గా ఉంటుంది, ఏమనుకోకండి. సో వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది. సో టైర్డ్ అయిపోతున్నాం, వర్క్ అయిపోతుంది, సో కుదరట్లేదు వీడియో చేయడానికి కూడా, అందుకే నైట్ రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో వచ్చేటప్పటికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో దేని గురించి అంటే స్ట్రీట్ డాగ్ లైఫ్స్ గురించి అనమాట. సో న్యూస్లో చూసే ఉంటారు, ఎట్లాగంటే స్ట్రీట్ డాగ్స్ అందరినీ ఖర్చు చేస్తున్నాయి ఉత్త పుణ్యానికి అని చెప్పేసి ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ని ఇట్లా చంపేస్తున్నారు అనమాట. సో అది నిజమా ఆర్ అబద్ధమా? ఒకవేళ నిజమైతే వై దే ఆర్ డూయింగ్ దట్, ఇఫ్ నాట్ వై పీపుల్ ఎందుకు చంపేస్తున్నారు వాటిని అనేది కొంచెం నేను చెప్పింది 100% నిజము, నేను చెప్పింది 100% అని చెప్పను నేను. బట్ నాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కొన్ని ప్రూఫ్స్ చూపిస్తూ నేను ఒక వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను నా వైపు నుంచి. సో కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోతే కనుక ఏమనుకోకండి. అండ్ ఈ వీడియో చాలా ఇబ్బందికరమైన వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోలో సైడ్ వీడియోస్, సబ్ వీడియోస్, సో సెన్సిటివ్ పీపుల్కి కాదు. అండ్ స్టార్టింగ్లో డిస్క్లైమర్ కూడా ఇచ్చాను, వీడియో డిస్క్లైమర్ అనేది. సో అది ఒకసారి చెక్ చేసుకొని సెన్సిటివ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ ఏంటంటే, నేను ఒక స్ట్రీట్ పప్పీని రెస్క్యూ చేశాను. నేను కాదు, ఈ పంది రెస్క్యూ చేశాడు. సో ఇది చూపించాడు ఈ పంది. ఆ స్ట్రీట్ పప్పీ ఏమైంది, ఫుడ్ పాయిజనింగ్, దానికి పళ్ళు కూడా రాలేదు, ఫుడ్ పాయిజనింగ్ అనేది అయింది. సైడ్ వేస్తున్నాను ఆ పప్పీ విజువల్. ఆల్రెడీ ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను ఆ పప్పీ విషయంలో, ఎప్పుడో షార్ట్ అనేది అప్లోడ్ చేశాను ఆ పప్పీ విషయంలో. ఫుడ్ పాయిజనింగ్ అనేది జరిగింది. ఏంటి బ్రో నువ్వు చూసావా అంటే కనుక నేను చూడలేదు. బట్ నైబర్స్, అది ఎక్కడైతే దొరికిందో అక్కడ నేబర్స్ని అడిగితే నాకు చెప్పిన ఒక స్టోరీ ఏంటంటే, ఒక ఫీమేల్ అనేది 8 పప్పీస్ని పెట్టింది. నాటికి విషం ఇవ్వటం వల్ల ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అయిపోతుంది అనుకొని విషం ఇవ్వటం వల్ల 7 పప్పీస్ అయితే చనిపోయినాయి. 8th పప్పీ ఒకటి కొనబడుతూ ఉంది, అది మనకు దొరికిందనమాట. సో మనం తీసుకొచ్చాం. అదేంటిది, నైబర్స్, ఆ పప్పీ ఏరియాలో అయితే పుట్టిందో, ఏ ఏరియాలో అయితే చావు బతుకుల్లో ఉందో అక్కడ ఉన్న జనాలు నాకు చెప్పిన స్టోరీ అది. సో నేను వెంటనే తీసుకొని ప్రైవేట్ తీసుకెళ్లే అంత పొజిషన్లో అప్పుడు నేను. సో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంజెక్షన్స్ అండ్ సెలైన్స్ ఎక్కించారు. వాంతులు చేసుకుంది, మోషన్స్ చేసుకుంది, ఇంటికి తీసుకొచ్చేసాం. అండ్ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ సింటమ్స్ అయితే కనిపించినాయి. అండ్ సైడ్ వేస్తున్నాను, దాని స్కిన్ కూడా పాడైపోయింది అనమాట. చీము కలిగిన పింపుల్స్ టైప్ వచ్చేసినాయి. సో చాలా నేనైతే హోప్స్ వదిలేసుకున్నాను పప్పి విషయంలో. అండ్ బతికితే బతికింది దాని అదృష్టం, లేకపోతే ప్రశాంతంగానే పోనీ ఎండలో అట్లా పడకపోకుండా అనుకొని నేను ఉన్నాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ పప్పి విషయంలో నేను ఒక 1 రూపీ కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఆ పప్పి విషయంలో ఇప్పటివరకు కూడా 1 రూపీ అనేది ఖర్చు పెట్టలేదు, అచ్చంగా ఆ పప్పి కోసం అనేది. సో ఆ పప్పి చూస్తున్నారు కదా, ఇందాక వీడియోస్ చూశారు కదా, ఆ పప్పి అనేది రికవర్ అయింది. ఎలా? ఇదిగో ఈడున్నాడు చూడండి, ఈడు మాయ చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ పప్పి మాత్రం రికవర్ అయిపోయింది. నేను 1 రూపాయి ఖర్చు పెట్టలేదు దానికోసం. ఆర్గన్ ఫెయిల్యూర్ సింటమ్స్ కూడా ఉన్నాయి దానికి, రికవర్ అయింది. వీడు మ్యాజిక్. సో ఫుడ్ నేను దానికి ఏం పెట్టలా, వీడే పెట్టాడు. వీడి గిన్నెలోంచి షేరింగ్, సైడ్ వేస్తాను, వీడి గిన్నెలోంచే షేరింగ్ ఫుడ్ అదంతా. సో అట్లా ఏం చేశాడో తెలియదు, వీడు రికవర్ అయితే చేశాడు పప్పీని. సో అది అక్కడ పడుకొని ఉంది ఇప్పటివరకు. నేను ఇది 3వ షూట్ చేయటం, ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట వీడియోలో. సో ఈ 3వ షూట్ చేస్తాను, అలసిపోయి అక్కడ పడుకుంది, నేను డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా దాన్ని. సో సైడ్ వేస్తాను కదా క్లిప్స్ అనేది. అండ్ సారీ చెప్పుకోవాలి భాను విశ్వనాథ్, నా ఫాలోవర్, సబ్స్క్రైబర్. నేను షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు కొంచెం ఫీల్ అయ్యాడు, నేను సారీ చెప్పాను. అంటే బతికే ఉంది, కాకపోతే చచ్చిపోయిందని చెప్పా, ఏదో ఈ క్లిక్ బైట్ కోసం అని చెప్పి ఫీల్ అయ్యి ఉంటే బాను ఏమనుకో. సో రికవర్ అయింది, థ్యాంక్ గాడ్. క్వశ్చన్ వచ్చేటప్పటికి వై పీపుల్ ఆర్ డూయింగ్ దట్, ఎందుకు చేస్తున్నారు జనాలు ఇలాగా? అవసరం లేదు, అట్లా చేయాల్సిన అవసరం లేదు జనాలకి. బట్ వై పీపుల్ ఆర్ డూయింగ్ దట్? సో ఒక పని మనం చేయగలము, అలా అయితే చేయాలని కాదు, జస్ట్ బికాస్ వీ కెన్, బట్ అలా చేయకూడదు. సో అది తప్పు. నా వరకు అయితే అదే తప్పు. ఏంటి నువ్వు డాగ్స్తోనే ఉంటున్నావు కదా, నీ యానిమల్ ఛానల్ కదా అని చెప్పి మీరు అడగచ్చు. అట్లా కాదు, ప్రతి లైఫ్ ఈజ్ ప్రెషియస్ కదా, ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్. సో ఆ పప్పీ గురించి నేను అఫోర్డ్ చేయలేను.
ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను అఫోర్డ్ చేయలేను. ఆల్రెడీ నా దగ్గర 7+ డాగ్స్ ఉన్నాయి, మమ్మీ వాళ్ళ దగ్గర 3 డాగ్స్ ఉన్నాయి, నా దగ్గర 3 డాగ్స్ ప్లస్ ఈ టింకు పప్పి ఒకటి ఉంది. సో ఎక్స్ట్రా డాగ్ నేను అఫోర్డ్ చేయలేను. సో మనకన్నా కొంచెం పెద్ద యూట్యూబర్స్ గుంటూరు చుట్టుపక్కల ఉన్నారు డాగ్స్ విషయంలో. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. నాకు ఇట్లా పప్పీ రెస్క్యూ దొరికింది, నేను ఇనీషియల్ ట్రీట్మెంట్ అయితే చేశాను, బట్ నేను అఫోర్డ్ చేయలేను ఫ్యూచర్ అనేది. సో మీరు ఎవరైనా దీన్ని తీసుకుంటారో ఆర్ మీ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఎవరైనా దాన్ని తీసుకెళ్తారో ఆర్ యానిమల్ షెల్టర్స్ ఉన్నా సజెస్ట్ చేయండి, నేను ఇస్తాను ఒక యానిమల్ షెల్టర్కి అని చెప్పాను. బట్ రెస్పాండ్ ఒక్కరు కూడా మెసేజ్ చూసింది లేదు, రెస్పాండ్ అయ్యింది లేదు. సో నేను హెల్ప్ అడుగుతుంది కూడా ఎందుకంటే మన R&W ఛానల్కి ఫౌండేషన్ అనేది గట్టిగా వేసాను. బట్ ఆ గ్రౌండ్ లెవెల్ కట్టాలి చూడు, ఆ గ్రౌండ్ లెవెల్ కట్టడానికి చాలా తలకైనా అయిపోతుంది నాకు. సో ఏం చేయలేకపోతున్నా స్ట్రీట్ పప్పీస్ విషయంలో, నాకు కళ్ళకు కనపడి అయితే ఏం చేయలేకపోతున్నాను స్ట్రీట్ పప్పీస్ విషయంలో సేవ్ చేయడానికి. సో అదృష్టం కొద్ది దీన్ని సేవ్ చేయగలిగాను, వీడు చేశాడు. బట్ నెక్స్ట్ ఇంకో పప్పీ వస్తే ఏంది నా పరిస్థితి, అందుకని హెల్ప్ అడుగుతున్నాను అనమాట. సో ఈ వీడియో ఎవరి దగ్గర కానీ యానిమల్ యాక్టివిస్ట్ కానీ ఎవరైనా వెళ్తే నాకు కాంటాక్ట్ ఇవ్వండి. ఇట్లా స్ట్రీట్ పప్పీస్ దొరికినప్పుడు రెస్క్యూ చేసినప్పుడు సో నా దగ్గరే పెట్టుకోకుండా నేను ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఒకరికి పాస్ ఆన్ చేసేటట్టు సో చూసుకోవటానికి అట్లాగా నాకు కొన్ని కాంటాక్ట్స్ దొరికితే బాగుండు అని నా ఫీలింగ్ అనమాట. సో ఒకవేళ మీకు దొరికితే కనుక నాకు చెప్పండి అట్లాంటి కాంటాక్ట్స్. సో అది లక్కు కొద్ది అయితే సేవ్ అయిపోయింది, అదంతా బాగానే ఉంది. పీపుల్ ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. అండ్ స్ట్రీట్ డాగ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఈ జనాలు బాగా నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. స్ట్రీట్ డాగ్స్ వేస్ట్, అది ఇది, మనుషులే గొప్ప, స్ట్రీట్ డాగ్స్ తక్కువ అనుకుంటూ. సో నేను దాని మీద కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి వచ్చేటప్పటికి, స్ట్రీట్ డాగ్స్ వచ్చేటప్పటికి పిల్లల్ని కరుస్తున్నాయి, పిల్లల్ని ఏం చేయకపోయినా పిల్లల్నే కరుస్తున్నాయి, అది ఇది అని న్యూస్లు బాగా వస్తున్నాయి, హెవీగా వస్తున్నాయి. సో దీనికి నా క్వశ్చన్ కొన్ని వీడియో ప్రూఫ్స్తో చెప్తున్నాను అనమాట. సైడ్ ఒక క్లిప్ ప్లే చేస్తున్నాను, డైరెక్ట్గా మాట్లాడుకుంటూ క్లిప్ చూసేసేయండి. ఒక కుక్క దాని పని అది చేసుకుంటూ పోతుంది రోడ్డు మీద. సో పిల్లలు సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటున్నారు, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకోవాలి, తప్పులేదు. బట్ వెళ్తూ ఆ స్ట్రీట్ డాగ్ని కదిలియటం చూస్తున్నారు కదా వీడియోలో, ఆ స్ట్రీట్ డాగ్ని కదిలియటం అవసరమా? 2-3 వెళ్ళిపోయిన తర్వాత చోరవాడి దగ్గర వెంట పడింది, దొరికితే ఏంటి పరిస్థితి? కరిచేసింది, పట్టుకొని పీకేసేసింది. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడా నేను ఇట్లా చేశాను స్ట్రీట్ డాగ్ని, అందుకని ఇది నన్ను కరిసింది, స్ట్రీట్ డాగ్ నన్ను కరిసింది అని చెప్తాడా? చెప్పడు కదా, నేనేం చేయలేదు, నన్ను స్ట్రీట్ డాగ్ కరిసేసిందనే చెప్తాడు. సో మనం ఏం చేస్తాం, ఆ స్ట్రీట్ డాగ్ కరిసింది కాబట్టి ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ, ఐఏలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ చంపేస్తాను అంటే అన్నిసార్లు జరిగినాయి. ఇది ఒక క్లిప్ అండ్ ఇంకో క్లిప్ ప్లే చేస్తాను. సో ఏంటంటే ఒక వ్యక్తి, ఒక డాగ్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటే, గ్రోన్ మ్యాన్ డాగ్ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటే రాయిస్ రాస్తాడు, రాయిస్ వచ్చి పట్టుకునేది, పట్టుకుని లాగేసింది, చూపిస్తున్నా కదా. వై పిలిచి మరి కొట్టించుకోవటం దేనికి? ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? మా వీధిలో స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, కరి చేస్తున్నాయి అది, ఎందుకంటే ఎవడు వెదవని చెప్పుకోడు కదా. సో కరి చేస్తున్నాయి అది ఇది అని చెప్పుకుంటారు. మూడోది, ఇది మన దేశంది కాదనుకుంటున్నాను నేను, ఒక పిల్లోడు తండ్రి పర్యవేక్షణలోనే, డాడీ అక్కడే ఉన్నాడు, ఆ పిల్లోడు ఒక పప్పిని తీసుకెళ్లి బ్రిడ్జ్ నుంచి పడేస్తాడు, చేస్తున్నా పక్కన చూడండి ఎటుపోతుంది. దే ఆర్ ద ఫ్యూచర్ రైట్, పిల్లల ఫ్యూచర్. సో వాళ్ళకి ఇదా చెప్పేది, ప్రతి లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ రావాలి, అప్పుడే ఒక కమ్యూనిటీలో బతకగలం. ఇటు యానిమల్స్ అండ్ ఇటు హ్యూమన్స్ ఒక కమ్యూనిటీలో బతకగలం, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే గనక. సో ఎటుపోతుంది ఇదంతా చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ చూపించాను కదా, ఏ బేస్లో పిల్లలు ఇన్నోసెన్స్ అని చెప్పగలరు? పిల్లలు ఇన్నోసెన్సే కాదు, పేరెంటింగ్ ఫాల్ట్, ఇది పిల్లల ఫాల్ట్ కాదు. సో వాళ్ళకి అర్థం కదా, ఆ వయసులో వాళ్ళకి ఏం అర్థమైంది. సో ప్రతిదీ ఆడుకోవాలనే ఆటగానే చేస్తారు, దాన్ని టార్చర్ పెట్టడం కూడా వాళ్ళకి ఆటే. బట్ అది తప్ప రైట్ అనేది పేరెంట్స్ చెప్పాలి, చెప్పకపోవటం వల్ల ఇదంతా జరిగేది. సో బ్యాడ్ పేరెంటింగ్
దానివల్ల ఇన్ని డాగ్స్ లైఫ్స్ పోవటం న్యాయమా? డౌట్. సో దానికి ఒక ఆన్సర్ కావాలి నాకు. ఈ గ్రూప్ ఉన్నారు చూడండి, ఎవరు డాగ్స్ వేస్ట్, మనుషులే గొప్ప, మనుషుల లైఫ్తో పోల్చుకుంటే డాగ్ లైఫ్స్ వేస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ ఆ గ్రూప్ కోసం ఈ క్వశ్చన్ ఒకటి. ఎందుకంటే నా బుర్ర పనిచేయదు సరిగ్గా, నారో మైండెడ్గా ఆలోచిస్తాను, నాకు ఆన్సర్ దొరకట్లేదు. సో మీరు ఓపెన్ మైండెడ్, చాలా హై లెవెల్ స్పీసీస్ కాబట్టి హ్యూమన్స్లో నాకు కొంచెం మంది లో లెవెల్ అనమాట. కొంచెం నన్ను కళ్ళు తెరిపించండి మీ సమాధానంతో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ముంబైలో జరిగిందనమాట. ఒక డాగ్ స్పాలో డాగ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు వర్కర్స్. ఎందుకు? డాగ్ మాటినట్లేదు, అందుకే చౌ డాగ్ బ్రీడ్. సో నాకు అది నచ్చలేదు, వాళ్ళు కొట్టే విధానం నాకు నచ్చలేదు. సో దాన్ని ఇట్లా పట్టుకొని గుద్దుతూ ఆ వీడియో తీసినవాడు దాన్ని వెంటనే తీసి స్నాప్చాట్లో చేయడం వల్ల అక్కడ యానిమల్ యాక్టివిస్ట్ దాన్ని తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేస్తే దాన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళారు అనమాట. ఓనర్స్ పిచ్చి కొట్టులు కొట్టారు. సో వీడియో తీసినవాడిని కొట్టాడు, వీడియో తీసినవాడిని కొట్టారు అనమాట. వీడియో అసలు కుక్కను కొట్టినవాడు మాత్రం కొట్టలేదు, ఎందుకంటే పోలీసులు ఆపేశారు, తీసుకెళ్ళిపోయారు. సో ఎందుకు? వై? మన మానసిక ఆనందం కోసం వాటిని ఇబ్బంది పెట్టలేం కదా, రైట్? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక చిన్న పాప ఒక కుక్కకి బిస్కెట్ వేయాలని చూసింది, ఆరు ఫుడ్ ఇవ్వడానికి చూసింది అనమాట. ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు, పాప మనవరాలు అనుకుందాం, తాతలు అనుకుందాం, ఇద్దరు తాతలు ఉన్నారు. సో వాళ్ళ తాతలు ఏం చేస్తున్నారంటే ఆ కుక్కని వాళ్ళ దగ్గరికి రానియకుండా షో కొట్టడం, గట్టి కొట్టడం, వాళ్ళ వయసు వాళ్ళు గట్టిగా ఏం కొడతారు కానీ షో అంటున్నారు. సో వాళ్ళు అక్కడ చేయాల్సింది ఏంటి? ఇద్దరు ఆ పాప చేతిలో ఉన్న దాన్ని తీసుకొని పక్కన పడేయాలి, ఆ కుక్క వచ్చి తినేటట్టు. ఆ పాపని కంట్రోల్ చేయాలి, వద్దమ్మా అది తప్పమ్మా, అది హైజీనిక్ కాదు, ఆ కుక్క దగ్గర మురికి ఉండిద్ది, అది ఉండిద్ది, ఇది ఉండిద్ది, నువ్వు చిన్నపిల్లలు చేయాలి. ఆ పాప ఇస్తుంది, ఆ పాపను ఆపకుండా దాన్ని షుషు అంటే ఎట్లా? అది పాపం ఆకలితో ఉంది, అది రావాలని చూస్తుంది. ఏదర్ నువ్వు ఇటు ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళని ఆపకుండా వాళ్ళు వచ్చే వాళ్ళని ఆపితే ఎట్లా చెప్పండి? అది కూడా కొంచెం అట్లాగా తప్పు కదా అది. సో వాళ్ళ విషయంలో, తాతల విషయంలో వాళ్ళు చేసేది ఏంటి? మా మనవరాలకి ఎట్లాంటి రోగాలు రాకూడదు, అది ఇది ఓకే. బట్ ఇక్కడ ఆపేయండి, ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళని ఆపేస్తే అది రాదు. ఆ చేతిలో తీసుకొని పక్కన పెడేస్తే అది వెళ్ళిపోయింది. అవసరం ఇదంతా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో చిన్న పాప, ఒక స్ట్రీట్ డాగ్ పడుకొని ఉంది, క్లోజ్డ్ ఏరియా అనమాట, మన ఇండియాలోనే, బట్ సౌత్లో కాదు, నార్త్లో అనుకుంటున్నాను. సో టైట్ కమ్యూనిటీలో. సో స్ట్రీట్ డాగ్ పడుకొని ఉంది, ఆ పాప చీపురు కట్టతో కొట్టబోయింది, అది గుర్రని లేచింది, వెంటనే భయపడి వచ్చేసింది. పక్కనే ఒక ఆవిడ కూర్చొని ఉంది, ఒక మనిషి పక్కనే. సో లోపల నుంచి వాళ్ళ మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పాప వెంటనే ఏముంది, నేనేం చేయలేదు, ఆ కుక్క చేసింది. ఈ మనిషి మాట్లాడగలేదు, ఏం చేసింది, ఆ కుక్క మీద విసిరేసింది దాంట్లో. అది పాపం లేచి వచ్చేసింది. అది ఏం చేసింది అసలు కుక్క? రెస్పాన్సిబిలిటీ ఉన్న హ్యూమన్ అయితే ఆ పాపకి పాఠం నేర్పించాలి, అట్లా చేయకూడదు, అది కదిలించకూడదు, దాని మానాన్ని దాన్ని వదిలేయాలని. బట్ ఇట్లా చేయటం కరెక్టా? సో ఇట్లా చేస్తున్నప్పుడు ఆ ఏం చేస్తాయి తిరిగి? వాటికి మాత్రం ఉంటాయి కదా ఫీలింగ్స్, ఉంటాయి, కోపాలు గేపాలు. మనకున్నంత 190 ఫీలింగ్స్ ఉండవు, కాకపోతే వాటికి ఉన్న కొత్త గొప్ప ఫీలింగ్స్ ఉంటాయి కదా వాటికి కూడా, రైట్? సో ఇది ఇక్కడ ఏంటి, పిల్లలేగా చేస్తుంది, కుక్కలు ఏం చేసినాయి? సో పేరెంటింగ్ సరిగ్గా పెంచండి. ప్రతి లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో అనేది పెంచండి. సో వాళ్ళు సరిగ్గా పెరుగుతారు. ఆర్ మాకు కుక్కలు వద్దు, మాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే, అరే వాటి మానాన్ని వదిలేసి అది ఏం చేయదు, నువ్వు మానాన్ని నువ్వు పని చేసుకో, వాటి నువ్వు కదిలించుకోకంటే అయిపోయింది. ఓకే. సో ఇందాక ఒక చిన్న క్లిప్ పెట్టడం మర్చిపోయాను అనమాట, దాని గురించి చూపించడం. సో అది కూడా ఆగకాలు. సో అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూడండి, సైడ్ ఇద్దరు పీపుల్ ఒక స్ట్రీట్ డాగ్ని ఎంత దారుణం కొట్టారనేది. ఇది 4 సెకండ్ వీడియోనే, చూడండి ఎంత దారుణం కొట్టారో. అవసరం చెప్పండి అంత. సో అసలు దెబ్బ అట్లా పడిపోయింది అది పక్కకి. లక్ ఏంటంటే ఆ డాగ్ రెస్క్యూ అయింది, బట్ మెంటల్లీ కొంచెం బ్రెయిన్ మీద తగిలింది కాబట్టి కొంచెం తిప్పి కొట్టింది అనమాట. బ్రెయిన్ మీద అంటే కరుస్తున్నట్టు కాదు, దాని మెంటల్ బిహేవియర్ మీద. సో నిలకడ ఉండట్లేదు, అటు ఇటు పడిపోతుంది, సరిగ్గా వెళ్ళలేకపోతుంది, హ్యాండిక్యాప్డ్ టైప్ ప్రవర్తిస్తుంది అనమాట డాగ్.
సో అవసరం అట్లాగా. అండ్ ఇది చూసిన తర్వాత కూడా మనుషులే గొప్ప, సో జంతువులు భయంకరమైనవి మనుషుల కంటే అని ఎట్లా చెప్పగలం మనం? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి బ్రో హ్యూమన్స్ గురించి నువ్వు ఇట్లాగా చెప్తున్నావు అంటారు వైలెంట్గా. నేను చెప్పట్లేదండి, హ్యూమన్స్ అస్సలు తగ్గించలేదు. ఇందాక చెప్పిన ఈ గ్రూప్ గురించి. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది, సో ఈ గ్రూప్ గురించి చెప్తాను చూడండి. సో 2 పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు లగేజ్ క్యారేజ్ ఉంది, స్ట్రీట్ డాగ్కి పెడుతున్నారు. అది స్ట్రీట్ డాగే, విషియస్, అందరిని పిల్లల్ని కరిచే స్ట్రీట్ డాగ్, అది విషియస్ స్ట్రీట్ డాగ్. సో అదేమైనా చేసింది ఆ పిల్లల్ని, ఎంత చేసింది చూడండి. అసలు చూస్తున్నారు కదా సైడ్, ఏం చేసింది? అది లేదు కదా. సో ఏది కరెక్ట్? పెంపకం, రైట్? సరిగ్గా చెప్పకపోతే ఇట్లా ఉండిద్ది. ఇక్కడ పిల్లలు విక్టిమ్స్ అవుతారు. పిల్లలు విక్టిమ్స్ అవటం వల్ల ప్రాణాలు కూడా పోతాయి. సరిగ్గా నేర్పించడం వల్ల ఇదిగోండి ఏం జరుగుతుంది అక్కడ. రేపొద్దున పిల్లలు ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే అది ప్రాణం అడ్డేసి కాపాడిద్ది. అది ఎవరైనా వస్తే ఆ పిల్లల మీదకి, రైట్? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఢిల్లీలో జరిగింది ఇది. ఒక డాగ్ ఇరుక్కుపోయింది పైప్లో రోడ్డు కింద. సో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు అయిందంట. అది ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఢిల్లీలో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ రోడ్డు ఏది ఆ కుక్క కోసం, జనరల్గా ఎవరు చేయరు, బట్ ఆ కుక్క కోసం దాన్ని కాపాడటానికి రోడ్డు పగలగొట్టి మరీ దాన్ని కాపాడారు. 3 రోజులు అయింది దాన్ని అది అట్లా ఇరుక్కుపోయి. అసలు దాని ఏడుపులో ఒక మనిషి వింటం ఏంటి, అతను కంప్లైంట్ అవ్వగానే ఫైర్ డిపార్ట్మెంట్ రావటం ఏంటి, అది ఇట్లా చేయటం ఏంటి? సో ఎంత అమేజింగ్ స్టోరీ అది కదా. హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళందరికీ. సో నేను వీడియో చేసేది ఇట్లాంటి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. నాట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఇందాక చెప్పిన వాళ్ళ కోసం కాదు, ఇట్లాంటి వాళ్ళ కోసం నేను చేసే వీడియోస్. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ గురించి సమాధానం తెలుసుకోవటానికి, ప్రూఫ్తో చూపిస్తున్నా. ఇది వీడియోస్, పిల్లలు ఇట్లా చేస్తున్నాయి, మీరు కూడా పిల్లలు ఏం చేయకుండా కుక్కలు మనల్ని కరుస్తుంది అనే వీడియో షేర్ చేయండి, నేను తప్పని ఒప్పుకుంటా. సో మీరు కూడా పిల్లలు ఏం చేయకపోయినా కుక్కలు కరుస్తున్నాయి, పిల్లల్ని చంపేస్తున్నాయి అనే వీడియోస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, నేను ఒప్పుకుంటా. అండ్ మీరు అడగచ్చు కుక్కలు అంతా కరెక్టేనా, అవి కూడా ఉంటాయి కదా. నేను ఒప్పుకుంటా, అన్ని కుక్కలకు మంచివనే నేను చెప్పను. కొన్ని ర్యాబీస్ కుక్కలు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు కరిచేస్తే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇంకొన్ని కుక్కలు ఉంటాయి, వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటి ఆల్ఫా డాగ్స్, ఒకే కుక్క ఒక 5 నుంచి 10 మందిని గుంపుని మెయింటైన్ చేసుకుంటూ తిరిగి ఒకే ఒక కుక్క, అట్లాంటి కుక్కను మాత్రం అవాయిడ్ చేసి, అట్లాంటి కుక్కని కదిలించినా దానికి ఎదురు వస్తే చాలు కరిచేసింది. సో అట్లాంటి కుక్కల మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. బట్ అసలు ఏం చేయకుండా వాటి మానాన్న పోయే కుక్కల మీద అనవసరం అదంతా. కుక్కల్లో కూడా ఉన్నాయి మంచి కుక్కలు, చెడ్డ కుక్కలు, మనుషులు అట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా కూడా ఉన్నాయి. బట్ వాటి మానాన్న వదిలేస్తే, వాటిని వాటి మార్గానికి అడ్డుపడకుండా ఉంటే అవి ఏం చేయవు, వాటి మానాన్ని వాళ్ళు బతికేస్తాయి, రైట్? సో ఈ గ్రూప్ ఇందాక చెప్పిన క్వశ్చన్ అన్నిటికీ కొంచెం ఆన్సర్ అనేది ఇవ్వండి, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు గ్రూప్ వాళ్ళే కామెంట్స్ పెడతా ఉంటారు, మన మనుషులమే గొప్ప, అసలు కుక్కల వల్ల ఈకో సిస్టమ్ పాడైపోతుంది, కుక్కల వల్ల అసలు ఉపయోగమే లేదు, స్ట్రీట్ డాగ్స్ వల్ల ఉపయోగమే లేదు, ఇంకొంతమంది అసలు జంతువుల వల్ల ఉపయోగమే లేదు అంటారు కామెంట్ సెక్షన్స్లో. న్యూస్ ఛానల్స్ ఇస్తారు కదా డాగ్ న్యూస్ గురించి, లేదు. అట్లాంటి వాళ్ళ కోసం నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో కుక్కల వల్ల ఈకో సిస్టమ్ పాడవుతున్నాయా, మనుషుల వల్ల ఈకో సిస్టమ్ పాడవుతుందా? గ్లోబల్ వార్మింగ్ కుక్కల వల్ల జరుగుతున్నాయా, జంతువుల వల్ల జరుగుతున్నాయా, మనుషుల వల్ల జరుగుతున్నాయా? సో కుక్కల పాపులేషన్ ఓవర్ పాపులేషన్ అయిపోతుంది అంటున్నారు. ఈ ప్రపంచంలో జంతువులు ఓవర్ పాపులేటెడ్గా ఉన్నాయా, మనుషులు ఓవర్ పాపులేటెడ్గా ఉన్నారా? పొల్యూషన్ జంతువులు చేస్తున్నాయా, మనుషులు చేస్తున్నారా? రైట్? భూమి నాశనం కూడా మనుషులు చేస్తున్నారా, జంతువులు చేస్తున్నాయా? ఈ గ్రూప్ నాకు కొంచెం సమాధానం ఇవ్వండి, రైట్? చెట్లు కూడా మనుషులు కొట్టేస్తున్నావా, జంతువులు కొట్టేస్తున్నాయా? భూమిలోంచి మినరల్స్ మైనింగ్ మనుషులు చేస్తున్నావా, జంతువులు చేస్తున్నాయా? ఇప్పుడు భూమిలో సరిపోవట్లా, కొన్ని దేశాలు ఇప్పుడు భూమిలో సరిపోకుండా సీ మైనింగ్కి వెళ్ళిపోతున్నాయి, భూమిలో దొరక్క. ఇప్పుడు సోల్గా ఈ ఎత్తును కాపాడేదే ఓషన్. సో ఎందుకంటే లైఫ్ ప్రూఫ్ ఫిబ్రవరి మధ్యలోనే సమ్మర్ వచ్చేసింది మనకి. ఉన్నాం కదా తెలుగు రాష్ట్రం,
ఫిబ్రవరి మధ్యలోనే సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడు మార్చ్ అసలు ఉండలేకపోతుంది, ఉడికొచ్చేస్తుంది. బయటికి వెళ్తే అసలు ఎండ ఇట్లా పడితేనే స్కిన్ మంట పడుతుంది మనకి. సో అట్లా ఎలా చేసుకున్నాం, మనమే చేతులారా చేసుకున్నాం, భూమిని నాశనం చేసుకుంటూ. అయినా సరే మనమే గొప్ప అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. హౌ రైట్? ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, కుక్క మనిషిని కరిస్తే ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నింటినీ చంపేస్తారు. చాలాసార్లు జరిగింది రీసెంట్గా, కుక్క కరిసినందుకే. సో అదే మనిషి ఒక మర్డర్ చేస్తారు, మానభంగం చేస్తారు, దొంగతనం చేస్తారు, అట్లా అని చెప్పి ఆ మనిషి సంబంధించిన ఏరియాలో మగవాళ్ళందరినీ చంపారు కదండి. ఎక్కడైతే ఆ మనిషి బిలాంగ్ చేస్తాడు, ఏరియాలో అయితే ఆ మనిషి ఉంటాడు, ఆ ఏరియాలో ఉన్న మగవాళ్ళందరినీ చంపారు కదండి. ఆ మనిషిని ఒక్కనే శిక్షిస్తారనమాట, తప్పు చేశారు కాబట్టి. బట్ ఇటు వచ్చేటప్పటికి ఎందుకు అన్నిటిని చంపేయాల్సి వస్తుంది? తప్పు చేసింది సరే, ఆ తప్పు చేసిందా ఎదుటి నుంచి వాళ్ళు చేయటం వల్ల ఇది రియాక్షన్గా కరిసిందా, ఆర్ ఇదే ఇనిషియేటివ్ తీసుకుని కుక్క కరిసిందా అనేది మనం పక్కన పెడదాం. సో ఎందుకు సరే కరిసింది అనుకుందాం, సరే మనుషులు తప్పలేదు, ఇది కరిసేసింది అనుకున్నాం, కరిసింది, దీని మీద యాక్షన్ తీసుకోకుండా అన్నిటిని చంపేయటం ఎంతవరకు న్యాయం? సో ఒకవేళ ఇది న్యాయం అనుకుంటే మనుషుల మీద ఎందుకు అప్లై చేయట్లేదు? రైట్? మనం నాశనం చేస్తున్నాం కదా భూమిని, వాళ్ళకంటే ఎక్కువ కాకు, జంతువుల కంటే ఎక్కువ నాశనం చేస్తున్నాం కదా, వై? అదొకటి నాకు కొంచెం రైట్. రెండోది, సో బ్రెజిల్, స్పెయిన్ నుంచి ఒక కప్పులు వచ్చారు ఇండియాలో టూరింగ్ చేద్దామని, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాకి. సో జార్ఖండ్లో ఆగారు. జార్ఖండ్లో ఆగి నైట్ రెస్ట్ తీసుకుంటుంటే ఫెర్నాండా కేసు మేడం రెస్ట్ తీసుకుంటుంటే ఆ కప్పులు 7 people వచ్చి వాళ్ళని వచ్చినట్టు కొట్టి, హస్బెండ్ ఇట మూతి మొత్తం పగిలిపోయింది అయింది, హెల్మెట్లతో చేతులతో కొట్టి అతన్ని కట్టేసేసి ముందే మేడంని, ఫెర్నాండా గారిని మానభంగం చేయటం అనేది జరిగింది. 2 hours 7 people మార్చి ఎంత పెయిన్ ఉంటుంది మేడంకి, రైట్? జంతువులు కాదు, మనుషులు. ఎంత పెయిన్ ఉంటుంది మేడంకి. కొట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు రాత్రి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళ భాష మన జార్ఖండ్ వైపు అర్థం కాదు, వాళ్ళ మాట్లాడే భాష ఇండియాలో చాలా వరకు అర్థం కాదు వాళ్ళు మాట్లాడే భాష. పోలీసులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎవరో చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు కొంచెం రికవర్ అయిన తర్వాత ఢిల్లీ ఎంబసీకి తీసుకెళ్ళి అంతా అయిపోయింది. ఇంటర్నేషనల్ ఛానల్స్ అసలు కవర్ చేయట్లేదు ఈ న్యూస్ని, వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ వెళ్తే కనుక పెంట అయిపోయింది. ఇండియా పరువు ఎక్కడ దిగిపోయింది తెలుసా ఈ ఇన్సిడెంట్ వల్ల. సో బయట దేశాలందరూ ఇండియా గొప్ప, అది ఇది ఆస్కార్ లెవెల్కి పోయింది ఇండియా. బట్ ఒక ఇన్సిడెంట్ మనుషులే చేసింది, జంతువులు చేయలేదు. అది కాకుండా జంతువుల్ని కూడా, నార్త్ ఇండియాలో జంతువుని కూడా, ఒక డాగ్ని కూడా రేప్ చేశారు న్యూస్. హౌ, వై? జంతువు రేప్ చేయలేదు కదా మనిషిని, కుక్క వచ్చి రేప్ చేయలే, మనిషి వెళ్ళి కుక్కను రేప్ చేశాడు. అయినా సరే మనం గొప్పని ఎట్లా చెప్పుకుంటున్నాం? అది నాకు అర్థం కావట్లా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఎలా గొప్ప మనం? జస్ట్ బికాస్ మనకి ఇన్నోవేషన్స్ వచ్చు, మనం సైంటిస్ట్స్ ఉన్నారు మనుషుల్లో, ఏదైనా క్రియేట్ చేయగలం, హెవీ ఫోన్స్ వాడుతున్నాం, మంచి బైక్స్ వాడుతున్నాం, మంచి క్లోత్స్ వాడుతున్నాం, అది ఇది అనుకుని గొప్ప అయిపోతామా? జస్ట్ బికాస్ వీ కెన్ థింక్, కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించగలం జంతువులతో పోల్చుకుంటే అని చెప్పగానే గొప్ప అయిపోతామని చెప్పండి. ఒక లైఫ్ని ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తేనే కదా ఒక మనిషి అవుతాడు. సో నేర్పించండి పిల్లలకి. సో ప్రతి లైఫ్ అనేది ప్రెషియస్, ఏ లైఫ్ అనేది కాదు, రైట్? వేస్ట్ కాదు, మనకి ఈక్వల్గా చూసుకోవాలి అనేది. సో నేను చదువుకున్న టైంలో మనిషికి ఒక చెట్టు అనేది నాకు నేర్పించారనమాట నా స్కూల్ డేస్లో. ఇప్పుడు స్కూల్ డేస్లో నేర్పిస్తున్నారో లేదో తెలియదు కానీ మనిషికి ఒక చెట్టు అనేది నేర్పించారు. సో చెట్లు కొట్టేసుకుంటూ పోతున్నాం మనం, రైట్? అడ్డగోలుగా కొట్టేసుకుంటూ పోతున్నాం మనం. సో మనిషికి ఒక చెట్టు అన్నప్పుడు ఒక్క చెట్టు మనిషిని బతికిస్తుంది. అట్లా కొట్టేసుకుంటూ పోతుంటే ఒక మనిషి కూడా పోవాలి కదా, మనం పోతున్నామని చెప్పు. సో కొట్టేసుకుంటూ పోతున్నాం, ఇంకొక చెట్టుతో షేర్ చేసుకుంటున్నాం మనం. సో ఒకరికి ఒక చెట్టు అన్నప్పుడు ఇద్దరికి ఒక చెట్టు అయిపోతుంది.
కొట్టేస్తుంటే. సో లెక్క ప్రకారం అయితే ఆ చెట్టు కొట్టేసినప్పుడు ఆ మనిషిని కూడా కొట్టేయాలి కదండి, లెక్క ప్రకారం. సో చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనమే కదా పాడు చేస్తుంది భూమిని. సో ఇందాక చెప్పినట్టు ఇంత చలికాలం అసలు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది, మొత్తం వేడే ఉంటుంది. రైనీ సీజన్ మన వర్షాలు కూడా సరిగ్గా పడలేదు ఇటు గుంటూరు వైపు అయితే. ఎలా మన చేతులారా చేసుకుందే కదండి. జంతువులు ఉంటే ఆరు మనుషులు ఉంటే ప్రపంచం ఎట్లా ఉండిద్ది? జంతువులు లేకుండా మనుషులు ఉంటే, మనుషులు లేకుండా జంతువులు ఉంటే ఎట్లా ఉండిద్ది? జంతువులు లేకుండా మనుషులు ఉంటే చెట్లు అన్నీ పడిపోయి భూమి అంతా పొగతో నిండిపోయిద్ది, చెరువులు అన్నీ ఎండిపోతాయి, ఓషన్లు కూడా ఎండిపోతాయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత. మనుషులు లేకుండా జంతువులు మాత్రమే ఉంటే భూమి అంతా గ్రీన్గా ఉండిద్ది, పుష్కలంగా నీళ్లు ఉంటాయి. ఏది గొప్ప? మనం గొప్ప, భూమిని బతికిస్తుంది. సరే మనం తెలివైన వాళ్ళు చాలా క్రియేట్ చేస్తున్నాం, అది ఏదో ఓకే, నేను ఒప్పుకుంటా. బట్ భూమిని బతికించే విషయంలో ఏది గొప్ప అది చెప్పండి, రైట్? మన తర్వాత జనరేషన్స్ కూడా బతకాలి కదా, రైట్? చెప్పండి ఏది గొప్ప? సో అర్థం చేసుకోండి, ప్రతి లైఫ్ అనేది ఇంపార్టెంటే. సో ఎక్స్ప్లెయిన్ చేయండి పిల్లలకి. రోడ్ మీద వెళ్ళేటప్పుడు కుక్కలు కనిపిస్తూ వాటిని పట్టించుకోకమ్మా. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే బిస్కెట్లు కొని, 5 రూపాయలు 10 రూపాయల బిస్కెట్ ప్యాడ్ కొని, లేకపోతే నీ పన్ను చూసుకొని ఇంటికి వెళ్ళిపో. అంతేగాని వాటి మీద రాలి స్ట్రైట్ వాళ్ళు పడుకుంటే లేపి కొట్టడం వద్దమ్మా. వేస్తే కరిస్తే రోగాలు వస్తాయి అని చెప్పి భయపెట్టండి. సో దానివల్ల పోయేదేం లేదు కదా, నేర్చుకుంటారు పిల్లలు. సో ఈ వీడియో అనేది కొంచెం అనిపించవచ్చు, జనాలకి నచ్చకపోవచ్చు, బట్ నా డౌట్స్ నేను చెప్పుకోవాలి కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ప్రూఫ్స్తో సహా. నేను చేసిన తప్పు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ పెట్టండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. నేను చేసింది తప్పు అనుకుని నేను ఒప్పుకొని వీడియో చేస్తాను. బట్ నేను చూపించిన ప్రూఫ్స్, జనాలు ఇట్లా చేస్తున్నారని, ఇట్లా చేస్తూ కుక్కలే ఇబ్బంది పెడుతున్నాయి అంటాం కరెక్ట్ కాదు, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ ఉంది చూడండి, ఈ గ్రూప్ మంచోళ్ళు. ఈ గ్రూప్ గురించి నేను మాట్లాడలేదు, ఐ రెస్పెక్ట్ దిస్ గ్రూప్. బట్ ఈ గ్రూప్ ఉన్నారు చూడండి, ఈ గ్రూప్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి న్యూస్ ఛానల్లో ఒక పర్టికులర్ పర్సన్ ఉంటారు, పర్టికులర్ మెంటాలిటీ పర్సన్. కుక్కలే బెస్ట్, జంతువుల వల్ల భూమికి వచ్చే ఉపయోగం ఏం లేదు, అసలు అన్నిటిని చంపేయాలనుకునేటట్టు. సో అట్లాంటి వ్యక్తికి నేను ఒకే విషయం చెప్దాం అనుకుంటున్నాను. బ్రో, తెలుగులో మీరు ఎవరైనా ఉంటే, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఆరు మీ అదృష్టం దురదృష్టం కొద్దీ ఈ వీడియో చూస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్, నా ఛానల్ ఒకటే నేము. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను మాట్లాడుకుందాం. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను వీటి మీద, డాగ్స్ మీద ఉన్న మీ ఆలోచనని. ఒకవేళ మీకు కుదరలేదంటే కనుక నేను అడ్రస్ పెడతాను నాది, రండి మాట్లాడుకుందాం, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. హాస్పిటాలిటీ బాగానే ఉంటుంది. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను మిమ్మల్ని కన్విన్స్ చేయటానికి. ఇఫ్ నాట్ అవ్వలేదు అంటే కనుక నా దగ్గర ఇంకా ఆప్షన్ లేక నేను న్యూస్ చేస్తాను. కన్విన్స్ చేస్తాడు, చాలా బాగా కన్విన్స్ చేస్తాను మా వాడు చాలా. ఎందుకంటే చూడండి ఎంతమందిని కాపాడాడు, జంతువుల్ని మొత్తం కాపాడలేదు. నేను ఇది ఎవరికి చెప్పుకోలేదు, కానీ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది మొత్తం, రైట్? ఈ వీడొక్కడే నియర్లీ, ఓపెన్గా చెప్పట్లేదు, అర్థం చేసుకోండి, 20 to 25 పీపుల్ని, 20 to 25 పీపుల్ని, అది కూడా కాలేజ్ స్టూడెంట్స్. సో మనం ఉండేది కొంచెం ఊరు అవతల కాబట్టి, ఓపెన్ స్పేస్ కాబట్టి, కాలేజ్ అయిపోగానే బీర్లు అవన్నీ తెచ్చుకొని కూర్చునేటప్పుడు ఏం చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉంటే కుక్కలు వస్తాయి అక్కడికి. నేను వీటిని ఎక్సైజ్లు అవన్నీ తీసుకెళ్తాయి కదా, కుక్కలు వస్తాయి అక్కడికి. కుక్కలు రావటంతో ఏం చేస్తాను, వీళ్ళు రాళ్ళిచ్చి కొట్టడం, కాళ్ళు పట్టుకొని, వెనకాళ్ళు ఇట్లా ఉంటాయి కదా, వెనకాళ్ళు పట్టుకొని రింగ తిప్పుతూ ఉంటారు, ఏ కేకలు పెడుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు వీటికి కనపడినప్పుడు అట్లాంటివి ఏం చేస్తామంటే మనం వీటిని వదిలేస్తాంగా, వెళ్తాడు. తర్వాత అర్థం చేసుకోండి. కాకపోతే 20 to 25 పీపుల్, ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. ఒకవేళ కంప్లైంట్ అయితే వీళ్ళని చంపేస్తారు. కాకపోతే ఇప్పటివరకు కంప్లైంట్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పని. పేరెంట్స్కి చెప్పలేదు కదా, నేను ఇట్లా కాలేజ్ అయిపోగానే ఇట్లా తాగటానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ కుక్క అడ్డొచ్చింది, కుక్కని పట్టుకొని ఇట్లా చేస్తున్నాం వల్ల ఇంకో కుక్క వచ్చినాక చెప్పలేరు కదా.
సో అది సంగతి. వాళ్ళు మనుషులు చేసింది కరెక్ట్ అయితే వాళ్ళకు మేము చేసింది కరెక్ట్, మా తప్పేం లేదనుకుంటే వీడు ఇప్పుడు బతుకున్నాడు, నాతో పాటు ఉన్నాడు వీడు. కాకపోతే తప్పు కాబట్టి వీడు ఇప్పటికీ బతుకున్నాడు నా దగ్గర, రైట్? ఎగ్జాంపుల్ ఇది. సో నేను చెప్తుంది ఇదే, కన్వే చేస్తాడు మా వాడు, చాలా బాగా కన్విన్స్ చేస్తాడు. సరే వీడు కుదరలేదు, వీడు కూడా కన్విన్స్ చేయలేదు మిమ్మల్ని అంటే లైకన్ ఉన్నాడు, ఇప్పుడే 2 సంవత్సరాలు దాటి అయ్యాడు, చూస్తున్నారు కదా వీడియోస్, ఉన్నాడు, వాడు కన్విన్స్ చేస్తాడు. సరే మీ దురదృష్టం లైకన్ వల్ల కూడా కన్విన్స్ కాలేదు అంటే అది మెయిన్ ఉంది కదా జిమ్మి, దాన్ని ఇప్పటివరకు వీడియోస్లో కూడా సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే అది చెప్పాయి కదా దాని గురించి. జిమ్మి ఉంది మన దగ్గర, అరే ఈ అయినా 1 గంట అయినా అవ్వచ్చు, కానీ అది జిమ్మి దాన్ని కలిసిన 10 సెకండ్లో కన్విన్స్ చేసేసింది కన్ఫర్మ్. అర్థం చేసుకోండి, ప్రతి జంతువు ఇంపార్టెంటే మన ప్రపంచంలో, ప్రతి జంతువు ప్రతి స్పీసీస్ ఒక రోల్ అనేది ప్లే చేసింది ప్రపంచం బతకటం గురించి. సో ప్రతి లైఫ్ ఈజ్ ప్రెషియస్, అర్థం చేసుకొని వాటిని మానాన్ని అటు వదిలేయండి. అనవసరంగా మన కోసం అని చెప్పి మనం కంఫర్ట్ కోసం వాటిని చంపద్దు. ఒకవేళ నేను చెప్పింది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, కొంచెం అనిపించినా కూడా దయచేసి నన్ను క్షమించండి. ఓన్లీ ఇట్లా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది కాదు ఏం జరుగుతుంది అనేది నాకు చెప్పడానికి ప్రయత్నం. అండ్ ఇట్లాంటి ఈ గ్రూప్ చూడండి, ఈ గ్రూప్ గురించి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పడానికి, ఈ గ్రూప్ గురించి పక్కన పెట్టేయండి. ఐ రెస్పెక్ట్ దట్ పీపుల్, బట్ వీళ్ళ గురించి, ఈ కమ్యూనిటీ, ఈ టైప్ ఆఫ్ పీపుల్ గురించి నేను అసలు పట్టించుకోవట్లేదు. నాకు వీడియో చూపించాను, ఓన్లీ ఈ గ్రూప్ గురించి నేను వీడియో చేస్తుంది. సో ప్లీజ్ కొంచెం బోర్ కొట్టచ్చు ఈ వీడియో చెప్పేది, కాకపోతే అర్థం చేసుకోండి. సో దీంతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్.